ఆధునిక యుగంలో నింగికి శాటిలైట్లు పంపిస్తున్నప్పటికీ పనిష్ కుటుంబ సంబంధాలను కాపాడుకోవడంలో వెనుకబడిపోతున్నాడని పర్యటన సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నదగడ గ్రామస్తులతో ముచ్చటించి సందర్భంగా ఆయన సమాజంలో పెరుగుతున్న అంతరాలు, రైతు సమస్యలు, యువత పెడధోరణి, ఆత్మహత్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. నాడు తండ్రి మాట కోసం, తమ్ముడు భరతుని క్షేమం కోసం శ్రీరాముడు సంతోషంగా అడవుల బాట పడ్డాడని, కుటుంబ గౌరవం కోసం త్యాగాలకు వెనుకాడని గొప్ప సంస్కృతి మనదని మంత్రి గుర్తు చేశారు. కానీ నేడు ఆత్మీయ సంబంధాలను కనుమరుగవుతున్నాయని, ప్రేమానురాగాల కంటే సంపదలపై మోజు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్తి కోసం, స్వల్ప లాభాల కోసం తోబుట్టువులను వారి మధ్య ద్వేషాలను పెరగడం దురదృష్టకరమని విచారణ వ్యక్తం చేశారు. నేడు సమాజంలో ఆత్మహత్యలు పెరగడానికి ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ విచ్ఛిన్నం కావడం కూడా కారణమేనని మంత్రి అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు ఇంట్లో పెద్ద దిక్కు ఉండేవారు. కష్టం వస్తే పంచుకోవడానికి, కష్ట సుఖాన్ని పంచుకోవడానికి మనుషులు ఉండేవారు. నేడు ఏకాకి జీవితాల వల్ల చిన్న సమస్య ఎదురైనా తట్టుకోలేక చర్చించేవారు లేక ఆత్మహత్యలకు వైపు మలుతున్నారని పేర్కొన్నారు. అప్పుల బాధ చిన్నపాటి మనస్పర్ధల ప్రాణాలను తీసుకునేంత పెద్దవిగా కావని, అందరూ కలిసి ఉంటే ఏ సమస్య అయినా పరిష్కరించుకోవచ్చని ఆయన గ్రామస్తులకు హితోపదేశం చేశారు. మనం నింగిలోకి శాటిలైట్లను పంపుతూ అంతరిక్షాన్ని జయిస్తున్నాం, కానీ అదే ఆధునిక కాలంలో నదీ జలాలను పక్కనే ఉన్న మన పంట పొలాలను మళ్లించుకోలేకపోతున్నామని మంత్రి శాస్త్రీయ ప్రగతికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు మధ్య ఉన్న అంతరాన్ని ఎత్తి చూపారు. రైతులకు భరోసా అందించాల్సిన అవసరాన్ని ఆయనకి నొక్కి చెప్పారు. సమాజంలో కుటుంబ నైతిక విలువలు క్షీణించే కొద్దీ సామాజిక సంఘర్షణ, సామాజిక అశాంతి పెరిగే ప్రమాదం ఉందని అన్నారు. అందువలన సమాజంలో నెలకొన్న అనేక సామాజిక రుగ్మతలకు రూపుమాపి ప్రజల్లో వాటిపై అవగాహన పెంచాలని ప్రభాత పేరి అనే సామాజిక చైతన్య కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు తెలిపారు. అందువల్ల సమాజంలో నెలకొన్న అనేక సామాజిక రుగ్మతలను రూపుమాపి ప్రజల్లో వాటిపై అవగాహన కల్పించేందుకు ప్రభాత బేరి అనే సామాజిక చైతన్య కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు తెలిపారు. అప్పుడు జనగభరాజు సందిగ్ధపడతాడు. ఒకవైపు చూస్తేనేమో జ్యేష్ఠ పుత్రుడికి రాజుగా డిక్లేర్ చేయాలి, ఏర్పాటు చేయాలి. ఇంకోవైపు చూస్తే ఈమెకి ఇచ్చిన మాట దేనికంటే సందిగ్ధాలు ఉన్నప్పుడు, ఆయన ఎవరికి ఏమి చెప్పలేని పరిస్థితి ఉన్నప్పుడు శ్రీరాముడు వచ్చి అంటే తండ్రి మాట నిలబెట్టడం కోసం నాకేమొద్దు, మీ మాట నిలబడడం ముఖ్యం కాబట్టి అని ఆమెను పట్టాభిషేకం చేసుకోకుండా భరతునికి పట్టాభిషేకం చేస్తాడు. చేసి వాడు ఇప్పుడు అడవులో పోతాడు, రాముడు లక్ష్మణుడు. భరతుడు ఏం చేస్తాడు, రాముని అవి పాదుకలు అంటే చెప్పులు అనుకోరారు పెట్టి నా చేస్తాడు. అంటే తండ్రి మాట నిలబెట్టడం కోసం రాజ్యాన్నే వదిలిపెట్టుకొని ఆయన అడుగుల పడ్డ పడతాడు. ఇప్పుడేం జరుగుతుంది, సెంటు గుంటకు 1 ఇంచో 2 ఇంచులో అడుగో 2 అడుగులో సెంటు గుంటకు అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, అన్నదమ్ములు చంపుకుంటున్నారు, కోర్టులో పోతున్నారు, పోలీస్ స్టేషన్ పోతున్నారు. అవునా కదా? రెండవది అంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది, మనం పోయేటప్పుడు కడుకుపోయేది లేదు కదా. అంటే ఆత్మీయత అనేది, అనుబంధం అనేది తగ్గిపోయింది, ప్రేమానురాగాలు తగ్గిపోయినాయి, సంపాదన మీద ఎంట పడుతుంది. సో అందుకనే దానివల్ల తృప్తి రాదు, దానివల్ల అదే మనకు ఆ మోజులో పడిపోయినాం సంపాదన. అందుకనే అట్లనే ఇలా రకరకాల డ్రగ్స్, గంజాయి, ఆడపిల్లల మీద, రకరకాల మహిళల మీద రకరకాల జరుగుతుంది తల్లిదండ్రులు. సో అన్నిటికీ ఒకటి సూత్రం వర్తిస్తుంది. అంటే విలువ అనేది ముఖ్యం. వీళ్ళని కాడికి మనం మళ్ళీ సన్మార్గం నుంచి దుర్మార్గానికి వచ్చు, దుర్మార్గం నుంచి మళ్ళీ సన్మార్గానికి పోవాలి. అంటే మన ఆలోచన ఎవరు ఏ పని చేసినా సరే అందరినీ మనం తెలియలేము. మన ఆలోచన అనేది మన ఆత్మకు తృప్తినిస్తుంది, సంతృప్తినిస్తుంది. ఎవరు వచ్చినా రాకపోయినా మనకంటూ మనకు ఆత్మ ఉంటుంది కదా. నేను తప్పు చేయలేదు, నేను వ్యవహారం ఉన్నప్పుడు కరెక్ట్గా చేసే ప్రయత్నం చేస్తున్నా, ఒక సంతోషం ఉంటుంది కదా. దాన్ని మనం కొనుక్కరాలేం, దుకాణంలో కొనుక్కరాలేం కదా. అందుకనే దీనికి సంబంధించి నా శాఖ ద్వారా కొత్తది ఏర్పాటు చేస్తున్నాం. ప్రభాత బేరి అని
చిన్నప్పుడు మనంతా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు తెల్లవారుదైన జెండా వందన 15 ఆగస్టు నాడు 26 జనవరి నాడు తెల్లవారుదనే పిల్లలందరూ లేచి స్నానాలు చేసి బట్టలు వేసుకొని జెండా పట్టుకొని ఊరు మొత్తం తిరిగి చేసి అప్పుడు మహాత్ములు మహనీయుల పేరు చదువుకుంటూ తిరిగేది ప్రభాత పేరు. అట్లా ఇప్పుడు